ఆర్బీఐ మార్కెట్ వర్గాల్లో ఊహించని దానికంటే ఎక్కువగా మరోసారి రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఇది 5.5% వచ్చింది. ఖర్చులను పెంచడానికి, వృద్ధిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో వ్యక్తిగత పన్ను రేట్లను తగ్గించిన క్రమంలోనే ఏప్రిల్ తర్వాత మరోసారి తాజాగా ఇలా రేటు తగ్గింపు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ ఎంపీసీ జూన్ 4న 3 రోజుల సమావేశాన్ని ప్రారంభించింది. శుక్రవారం వడ్డీ రేట్లపై ఆర్బీఐ గవర్నర్ సంజయ్ ప్రకటన చేశారు. పూర్వ గవర్నర్ శక్తికాంత దాస్ పదవీ కాలం ముగిసిన తరువాత సంజయ్ మల్హోత్రా గత డిసెంబర్లో పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత ఇది తనకు 3వ ద్రవ్య విధాన కమిటీ సమావేశం. తాను పదవి చేపట్టిన తరువాత ముందుగా ఫిబ్రవరిలో జరిగిన సమావేశంలో భాగంగా రెపో రేటును గడిచిన 5 ఏళ్లలో తొలిసారి 25 బేసిస్ పాయింట్లు తగ్గించారు. ఏప్రిల్లోనూ మరోసారి అందరూ అంచనా వేసినట్లుగానే ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లను తగ్గించింది. ఈసారి తిరిగి మరో 50 బేసిస్ పాయింట్లు కోత విధించింది. దీంతో బెంచ్ మార్క్ రుణ రేటు ప్రస్తుతం 6% నుంచి తాజాగా 5.5%కి చేరింది. తాజా ప్రకటనతో కలుపుకుంటే ఈ ఏడాది ఇప్పటి వరకు రెపో రేట్ 1% వరకు తగ్గింది. వడ్డీ రేటు తగ్గింపుతో గృహ, వాహన, ఇతర రుణగ్రహీతులపై వడ్డీ భారం ఇంకాస్త తగ్గనుంది. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితులు నెలకొన్న భారత ఆర్థిక వ్యవస్థ బలంగా, స్థిరంగా కొనసాగుతోంది. వేగంగా వృద్ధి చెందుతోంది. పెట్టుబడిదారులకు అపార అవకాశాలు కల్పిస్తోంది. 2025-2026 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.5%గా నమోదయ్యే అవకాశాలున్నాయి. తొలి త్రైమాసికంలో 6.5%, రెండో త్రైమాసికంలో 6.7% జీడీపీ నమోదవచ్చని అంచనా కూడా వేస్తున్నారు. 3-4 త్రైమాసికాల్లో వృద్ధి రేటు వరుసగా 6.6%, 6.3% ఉండొచ్చు. ఆహార పదార్థాల ధరలు తగ్గుముఖం పడుతుండటంతో 2025 నుంచి 26 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం అంచనాలను 4% నుంచి 3.7%కి తగ్గిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. రెపో రేటు అంటే ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలు వేసే వడ్డీ రేటు. రెపో రేటు పూర్తి రూపం రిపరేజ్ అగ్రిమెంట్ లేదా రిపరేజింగ్ ఆప్షన్. బ్యాంకులు అర్హత కలిగిన సెక్యూరిటీలను అమ్మడం ద్వారా ఆర్బీఐ నుంచి రుణాలు పొందే అవకాశం ఉంటుంది. మార్కెట్లో డబ్బు ప్రవాహాన్ని నియంత్రించడానికి, పెంచడానికి కేంద్ర బ్యాంకు రెపో రేటును ఉపయోగిస్తోంది. ద్రవ్యోల్బణం మార్కెట్పై ప్రభావం చూపినప్పుడు ఆర్బీఐ రెపో రేటును పెంచుతోంది. రెపో రేటు తగ్గితే బ్యాంకుల రుణాలపై వడ్డీ రేటు తగ్గిస్తాయి. దీంతో రిటైల్, కార్పొరేట్ రుణగ్రహీతలకు నెలవారీ ఈఎంఐ భారం కూడా తగ్గుతోంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.